హాయ్ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. హలో సాయి రమేష్ గారు. హలో నాగరాజ్ గారు. ఒక యూట్యూబ్ రన్ చేయాలి అని అంటే తమ్నెల్ చాలా ఇంపార్టెంట్ అండి. దాని మీదే కొన్నిసార్లు కంటెంట్ ఎలా ఉన్నా కూడా ఆ ఒక్క తమ్నెల్ మీద ఇంపాక్ట్ ఎక్కువ క్రియేట్ చేసి వ్యూవర్షిప్ కానివ్వండి, లేదంటే మార్కెట్ వైజ్ కానివ్వండి, బ్రాండ్ వైజ్ కానివ్వండి, చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. వాళ్ళ ఫోటోషాప్ నేర్చుకున్నటువంటి వాళ్ళు ఎస్ఈఓ వర్క్ నేర్చుకొని ల్యాక్స్లో మనీ ఎర్న్ చేస్తూ ఉన్నారు. అండ్ యూట్యూబే కెరీర్గా చూస్ చేసుకున్నటువంటి వాళ్ళు ఫ్రీగా తమ్నెల్ చేయాలి అని అంటే ప్రాసెస్ ఏమైనా ఉందా? ఏ విధంగా ముందుకెళ్ళొచ్చు అంటారు? సార్ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టారు అంటే పెట్టిన నెక్స్ట్ డే అయినా 1 మంత్లోనూ అయితే వాళ్ళు ఏమీ రిజల్ట్ పొందలేరు. వాళ్ళ సబ్జెక్ట్ నేర్చుకోవడానికే మినిమం ఒక 1 మంత్ పడుతుంది. సో చాలామందికి ఏంటంటే కొంతమందికి ఇంకా ఎక్కువ నీడ్ ఉంటుంది. సార్ మాకు మినిమం మనీ ఎంతో కొంత జనరేట్ చేసుకునే ప్రాసెస్ చెప్పండి. దానికి ఆల్రెడీ మనం గతంలో క్యాన్వా ద్వారా తమ్నెల్స్ ఎలా చేయాలో ఆల్రెడీ చాలా వీడియోస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఒక చిన్న వెబ్సైట్ ఉపయోగించి ఎటువంటి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయకుండా photopea.com అనేటువంటి ఒక చిన్న సాఫ్ట్వేర్ ఉపయోగించి photopea.com ఓకే అంటే ఆన్లైన్ ఫోటోషాప్ అండి. యాక్చువల్గా ఏంటంటే ఆన్లైన్ ఫోటోషాప్ జస్ట్ ఏంటంటే ఆ సైట్ ఓపెన్ చేసి వాళ్ళు ఒక 10 minutes కనుక అక్కడ ఉన్న ఆప్షన్స్ చూస్తే దానికి సంబంధించినటువంటి క్లారిటీ వస్తుంది. లేదు మనం ఈ వీడియోలో photopea ఉపయోగించి వితిన్ మినిట్స్ చాలా ప్రొఫెషనల్ తమ్నెయిల్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. డెఫినెట్గా సార్, చూద్దాం ఒకసారి. లైవ్లో ఒక తమ్నెయిల్ చేసి చూపిస్తాను. సో ఈ విధంగా ఏంటంటే వాళ్ళు ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేసుకుని. సరే సార్, చూద్దాం వీడియో ఒకసారి. ఈ వీడియోలో తక్కువ టైంలో యూట్యూబ్ తమ్నెయిల్స్ ఎఫెక్టివ్గా ఎలా క్రియేట్ చేసుకోవాలో, అద్భుతమైనటువంటి తమ్నెయిల్స్ ని తక్కువ టైంలో ఎటువంటి స్కిల్ లేని వాళ్ళు కూడా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో మీకు ఈ వీడియోలో చెప్తాను. యాక్చువల్గా ఏంటి అంటే photopea.com అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది. photopea.com. యాక్చువల్గా ఈ వెబ్సైట్ ఏంటి అంటే మీకు ఆన్లైన్ ఫోటోషాప్. ఈ వెబ్సైట్ ఏంటి అంటే ఆన్లైన్ ఫోటోషాప్. సో ఏంటి అంటే ఫోటోషాప్ ఇన్స్టాల్ చేసుకోకుండానే ఆన్లైన్లో మీరు ఫోటోషాప్ వాడుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఒక సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫైల్లో ఓపెన్ మోర్, ఈ ఓపెన్ మోర్ దగ్గర మీకు ఓపెన్ ఫ్రమ్ యూఆర్ఎల్ పిక్చర్ పిఎస్డి టెంప్లెట్స్ అన్నమాట. ఈ పిఎస్డి టెంప్లెట్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూస్తే ఇదిగోండి ఎంత ఎఫెక్టివ్ తమ్నెయిల్స్ మీరు క్రియేట్ చేసుకోవచ్చో మొత్తం అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మీకు నేను ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. దానిలో నుంచి ఒకటి తీసుకుని నేను ఇప్పుడు ఎడిట్ కూడా చేస్తాను. ఇక్కడ మీరు చూస్తే ఓన్లీ తమ్నెయిలే కాకుండా మీరు మీ సోషల్ మీడియా కోసం సోషల్ మీడియా పోస్టులు పెట్టాలన్నా కూడా వాటన్నిటికి కూడా వాడుకోవచ్చు. అలాగే మీమ్స్ కావాలన్నా కూడా ఇక్కడ మీమ్స్ కి సంబంధించి రెడీమేడ్ టెంప్లెట్స్ ఉంటాయి. సో అవి తీసుకుని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అదేవిధంగా సైన్స్, అలాగే ప్రింటింగ్ కి సంబంధించినవి, ఇదిగోండి సర్టిఫికేట్ కావాలన్నా కూడా జస్ట్ ఆ సర్టిఫికేట్ ఎగ్జాంపుల్ కూడా ఉంది మీకు ఇక్కడ. అలాగే ఇన్స్టాగ్రామ్ పోస్టులు కావాలన్నా ఇక్కడ మీరు చూడొచ్చు. ఎఫెక్టివ్ గా ఎంత బాగున్నాయి చూడండి. జస్ట్ ఏంటంటే మీరు ఒక సింగిల్ క్లిక్ లో మీరు అవన్నీ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఇదిగోండి యూట్యూబ్ కి సంబంధించి, మొబైల్ వెబ్ కి సంబంధించి, మాకప్ కి సంబంధించి కూడా ఇక్కడ మీకు మంచి మంచి మాకప్స్ కూడా ఉన్నాయి. మీరు ట్రై చేయాలంటే ట్రై చేయండి. సరే, ప్రస్తుతానికి అయితే మనం యూట్యూబ్ తమ్నెయిల్ కాబట్టి నేను ఇక్కడ యూట్యూబ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ ఇవ్వండి తమ్నెయిల్స్. ఇక్కడ మీకు చూస్తే ఏమేమి తమ్నెయిల్స్ ఉన్నాయో మొత్తం కూడా మీరు ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లాగింగ్ కి సంబంధించిన ట్యూటోరియల్ తయారు చేస్తాను. అంటే తమ్నెయిల్ కి సంబంధించిన ట్యూటోరియల్ చేస్తున్నాం కాబట్టి ఇదిగోండి జస్ట్ ఓపెన్ అనగానే మనకి అది ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఈ రోజు నేను పెట్టబోయే తమ్నెయిల్ కూడా ఇదే. ఇప్పుడు నేను యాక్చువల్గా ఏంటంటే దీనికోసం తమ్నెయిల్ క్రియేట్ చేయాలనుకున్నాను. ఆల్రెడీ నాకు సేమ్ ఎగ్జాక్ట్ దొరికింది కాబట్టి నేను ఇదే కూడా ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ మీరు టెక్స్ట్ మార్చాలి అనుకుంటే మార్చుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేసి ఈ టెక్స్ట్ ఏదైనా మార్చాలనుకుంటే కూడా మీరు మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సాయి రమేష్ అని ఇవ్వాలనుకుంటున్నాను. సో ఈ విధంగా ఏంటంటే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ మీరు ఏమైనా కావాలన్నా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న టూల్స్, బేసిక్ టూల్స్, ఈ యారో, టెక్స్ట్ టూల్ అవి ఉపయోగించుకుని చేసుకోవచ్చు. సో తమ్నెయిల్ ట్యూటోరియల్ ఈజీగా నేను తమ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలి అనే దానికి సంబంధించి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఏంటంటే ఇదిగోండి మీరు ఫైల్లోకి వచ్చి ఓపెన్ మోర్ పిఎస్డి టెంప్లెట్స్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ మరలా మీరు ఇక్కడ చూస్తే ఇదిగోండి చాలా మంచి మంచి టెంప్లెట్స్, ఏంటంటే చాలా ప్రొఫెషనల్స్ క్రియేట్ చేసిన టెంప్లెట్స్ ఎవరైతే షేర్ చేశారో వాళ్ళు ఆ టెంప్లెట్స్ ఇక్కడ వస్తాయి. మనం కూడా ఏదైనా మంచి మంచి డిజైన్ మన దగ్గర ఉండి యాడ్ చేయాలని కూడా ఇక్కడ యాడ్ టెంప్లెట్ ఉంది. క్లిక్ చేసి మనం యాడ్ చేసుకోవచ్చు. ఇవ్వండి నియాన్ మోడల్ కావాలన్నా, గోల్డ్ మోడల్ కావాలన్నా, కొన్ని నేను డిజిటల్ మార్కెటింగ్ దానికి కూడా దీని నుంచి తయారు చేశాను అనమాట. ఇదిగోండి ఈ విధంగా మీకు ఏంటంటే మీ తమ్నెయిల్ కి సంబంధించి సింపుల్ తమ్నెయిల్స్ అన్ని కూడా మీరు ఏంటంటే కొంచెం ఎఫెక్టివ్ గా, అంటే ఏంటంటే ఎక్కువ టెక్స్ట్ లేకుండా ఇక్కడ ఉన్న మోడల్స్ లో మీకు ఏ మోడల్ కావాలన్నా కూడా మీరు చూసుకోవచ్చు. ఇవ్వండి సంపన్ సైజెస్ అని ఉంది. సో ఇక్కడ మీరు ఏదైనా టెక్స్ట్ పెట్టాలంటే టెక్స్ట్ పెట్టుకోవచ్చు. ఒకవేళ తెలుగు ఉంటే కూడా మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. తెలుగు ఉంటే కూడా మీరు ఎలా పెట్టుకోవచ్చు కూడా నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. మీరు ఇంకోటి ఏంటంటే ఇదే మీరు మొబైల్లో కూడా చేసుకోవచ్చు. అంటే ఇదే సైట్ ని మీరు మొబైల్ ఓపెన్ చేస్తే సరిపోయింది అంతే.
మీరు డెస్క్టాప్లోనే చేయాల్సిన అవసరం కూడా లేదు. మొబైల్లో కూడా మీరు ఇదే విధంగా ఈ ఆప్షన్స్ అన్ని కూడా చూసుకుని ట్రై చేయండి. సో ఇక్కడ ఓపెన్ చేస్తున్నా. తెలుగు టెక్స్ట్ చేయాలి అంటే ఫస్ట్ మీరు తెలుగు టైపింగ్ చేయాలి కాబట్టి తెలుగు టైపింగ్ ఆన్లైన్ అని చెప్పి ఇదిగోండి, తెలుగు టైపింగ్ ఆన్లైన్. సో ఇక్కడ మీరు తెలుగు టైప్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు ఏంటంటే థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలి అనే దానికి సంబంధించి నేను జస్ట్ టెక్స్ట్ పెట్టవచ్చు. ఈ విధంగా తెలుగు టైప్ చేసుకోండి ఎక్కడైనా మీరు ఫస్ట్. సో దాన్ని కాపీ చేసుకుని ఇంకొకటి ఏంటంటే తెలుగు పేస్ట్ చేయగానే అది డైరెక్ట్ తెలుగు రాదు. సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసి తెలుగు ఫాంట్స్ లోడ్ చేసుకోవాలి. మీకు సిలికాన్ ఆంధ్ర అని చెప్పి ఒక సైట్ ఉంటుంది. సిలికాన్ ఆంధ్ర ఫాంట్స్ అని చెప్పి వెతకండి. ఇదిగోండి డైరెక్ట్ గా మీకు సిలికాన్ ఆంధ్ర ఫాంట్స్ సంబంధించిన సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటిలో మీకు ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, లోడ్ ఫాంట్ అని ఒక ఆప్షన్ ఉంది. ఇది క్లిక్ చేసి మీరు లోడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను చేశాను కాబట్టి డైరెక్ట్ గా ఇవ్వండి గిడుగు. ఇప్పుడు మీకు తెలుగు ఇందాక ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసిన తర్వాత వెంటనే ఫాంట్ రాదు కాబట్టి మనం మళ్ళా ఫాంట్ మార్చుకోవాలి. ఈ విధంగా మీరు మంచి మంచి థంబ్నెయిల్స్ ని తక్కువ టైంలో ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఏంటంటే బేసిక్ ఫోటోషాప్ టూల్స్ ఐడియా ఉంటే కొంచెం ఈజీగా ఈ విధంగా ఏవైనా కూడా మీరు చేసుకోవచ్చు. ఐడియా లేకపోయినా కూడా నేను ఇందాక చెప్పిన విధంగా మీరు విధంగా ఆప్షన్స్ అన్ని ఉండొచ్చు. ఈ ఐడియా ఉంటే ఈ విధంగా మీరు ఏంటంటే ఏ చేంజెస్ అయినా కూడా మీరు చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు థంబ్నెయిల్ క్రియేట్ చేసిన తర్వాత ఏంటంటే జస్ట్ ఫైల్లోకి వచ్చి ఎక్స్పోర్ట్ యాజ్ పిఎన్జీ అని చెప్పి మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా మీరు ఈజీగా థంబ్నెయిల్స్ అనేది మీరు క్రియేట్ చేసుకోండి. కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి అనే దగ్గర నుంచి 1000 యూట్యూబ్ ఛానల్ ఐడియాస్, అలాగే 100 ఫేస్లెస్ ఛానల్ ఐడియాస్, 100 యూట్యూబ్ షార్ట్ ఛానల్ ఐడియాస్తో పాటు ఒక ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి, బేసిక్గా కొత్తగా ఒక పర్సన్ ఒక ఛానల్ ఏ విధంగా జీరో నుంచి స్టార్ట్ చేసి మొదటి 1000 సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవాలి, ఏ ఎక్విప్మెంట్ ఉపయోగించాలి, విత్ ఫేస్ అయితే ఏ విధంగా చేయాలి, వితౌట్ ఫేస్ అయితే ఏ టూల్స్ వాడాలి, అలాగే విత్ వాయిస్ విత్ ఆటోమేషన్ వాయిస్ ఏ విధంగా చేయాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా చెప్తూ కొత్తగా ఒక ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు అతి తక్కువ టైంలో వితిన్ 3 months ఆర్ మ్యాక్సిమం 6 monthsలో రిజల్ట్కి వెళ్ళగలే విధంగా కనీసం మొదటి 1000 ఆర్ 10,000 సబ్స్క్రైబర్స్ పొందే విధంగా యూట్యూబ్ ట్రైనింగ్ ఉండబోతూ ఉంది. ఈ యూట్యూబ్ ట్రైనింగ్ వచ్చేసరికి హైదరాబాద్లో బంజారా హిల్స్లో జరుగుతుంది. అది ఆఫ్లైన్ సెషన్గా ఉంది. మీకు ఈ సాటర్డే సండే మీకు ఆ సెషన్ ఉంటుంది. ఈ సాటర్డే సండే ఈ మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 వరకు మీకు ఈ యూట్యూబ్ ట్రైనింగ్ సెషన్ ఉంటుంది. ఎవరైతే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటారో వాళ్ళకి కంప్లీట్ నాలెడ్జ్, ఎందుకంటే ఎవరైనా సరే యూట్యూబ్లో సక్సెస్ కావాలి అంటే ఖచ్చితంగా నాలెడ్జ్ ఉంటే సక్సెస్ అవుతారు. అంతే తప్ప మనం జస్ట్ ఏదో యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టినంత మాత్రాన అయితే సక్సెస్ అయిపోము. అంతేకాకుండా మా దగ్గర కోర్స్ నేర్చుకున్న వాళ్ళలో నుంచి బెస్ట్ ఉన్న వాళ్ళని మేము మరలా జాబ్లోకి కూడా తీసుకోబోతూ ఉన్నాము. దాదాపు ఒక 50 people వరకు కూడా మేము జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ కూడా తీసుకోబోతూ ఉన్నాం. ఎవరైతే ఈ యూట్యూబ్ కోర్స్ నేర్చుకున్న తర్వాత మంచిగా నేర్చుకుని పర్ఫామ్ చేస్తూ ఉంటారో వాళ్ళందరినీ. కంప్లీట్ యూట్యూబ్ కోర్స్ అనేది 2 partsగా ఉంటుంది. ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి ఏంటి అంటే కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు, జీరో నుంచి స్టార్ట్ చేసే వాళ్ళ కోసం ఒక కోర్స్ ఉంటుంది. అదేవిధంగా ఆల్రెడీ ఒక 10,000 సబ్స్క్రైబర్స్ ఉండో 1 lakh సబ్స్క్రైబర్స్ ఉండో స్ట్రక్ అయిపోయి ఇంకా గ్రోత్ లేదు, నా ఛానల్ ముందుకు వెళ్ళట్లేదు, ఇంకా ఏం చేయాలి, అడ్వాన్స్గా ఇంకా ఏం చేయాలి అనేటువంటి వాళ్ళ కోసం మరొక కోర్స్ ఉంటుంది. ఆ కోర్సులో ఏంటి అంటే మీ ఛానల్ని ఎన్ని విధాలుగా మీరు గ్రో చేసుకోవచ్చు, దానికి సంబంధించినటువంటి రెవెన్యూ ఏ విధంగా మీరు 10 times రెవెన్యూ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఇటువంటివన్నీ కూడా మీకు క్లియర్గా, ఇది థియరీ కాదు ప్రాక్టికల్గా ఉంటుంది కోర్స్. సో మీకు బేసిక్ కోర్స్ వచ్చేసరికి ఒక 2 days ఉంటుంది, అలాగే అడ్వాన్స్డ్ కోర్స్ వచ్చేసరికి 2 days ఉంటుంది. ఈ కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. యూట్యూబ్ బేసిక్ కోర్స్ అయితే బేసిక్ కోర్స్, యూట్యూబ్ అడ్వాన్స్ కోర్స్ అయితే అడ్వాన్స్ కోర్స్ అని మెసేజ్ చేయండి. ఎవరైతే నేను బంజారా హిల్స్ క్లాసెస్కి అటెండ్ కాలేను అనుకుంటారో అలాంటి వాళ్ళ కోసం మీకు రికార్డెడ్ వీడియోస్ కూడా మీరు పొందొచ్చు. దానికి సంబంధించి కావాలి అంటే కూడా మీరు వాట్సాప్ మెసేజ్లో రికార్డెడ్ వీడియోస్ అని కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. లేదా coursedunia.com అనే వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ నుంచి కూడా మీరు యూట్యూబ్ బేసిక్ కోర్స్ ఆర్ యూట్యూబ్ అడ్వాన్స్డ్ కోర్స్ మీరు జాయిన్ కావచ్చు. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. థ్యాంక్ యూ సార్. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక యూట్యూబ్ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే నంబర్ ఆఫ్ ఛానల్స్ తోటి, అది కూడా ఫేస్లెస్ ఛానల్స్ తోటి అండ్ లేదా కొత్త ఐడియాస్ తోటి ఒక 100 యూట్యూబ్ ఛానల్స్ ఐడియాస్ తోటి ముందుకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు సాటర్డే సండే కోర్సెస్ అయితే ఖచ్చితంగా జరుగుతాయి, ఆఫ్లైన్ కోర్సెస్. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఆ క్లాసెస్ కనుక మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించండి. అండ్ ఇవాళ డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా పెద్ద సబ్జెక్టు అండ్ చాలా స్కోప్ ఉన్న సబ్జెక్ట్ కూడా.
ప్రతి ఒక్కరూ సొంత కాళ్ళపై నిలబడే విధంగా ఆన్లైన్ కోర్సులు కానివ్వండి, ఆన్లైన్ మనీ ఎర్నింగ్ యాప్స్ కానివ్వండి, లేదంటే డిజిటల్ మార్కెటింగ్ త్రూ ఫోటోషాప్ వర్క్ కానివ్వండి, ఎస్ఈఓ వర్క్ కానివ్వండి, లేదా ఫేస్బుక్, గూగుల్ యాడ్స్ ఈ ప్రమోషన్స్ తోటి కూడా మనీ ఎర్న్ చేసుకుంటున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఆ కోర్స్ నేర్చుకోవాలి అనుకున్నా కూడా ఖచ్చితంగా డీటెయిల్స్ అయితే పక్కా వీడియోలో ఇస్తాం ఎలాగో. అండ్ దాంతోపాటు మీకు ఎంక్వైరీ కోసం అని చెప్పేసి కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నారు. ఆసక్తి కలిగిన మరి ఎవరైనా సరే కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి డీటెయిల్స్ అని కనుక్కొని జాయిన్ అవ్వచ్చు. అండ్ దాంతోపాటు ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ మీకు కనెక్ట్ అవ్వట్లేదు, మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు మెసేజ్ పెట్టినా కూడా సాయి రమేష్ గారి క్లాసెస్ కావాలనో, లేదంటే సాయి రమేష్ గారికి సంబంధించినటువంటి ఆఫ్లైన్ క్లాసెస్ కావాలి అనో, కొంతమంది డెమో క్లాసెస్ అడుగుతారు. ఆ విధంగా కావాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబరే కాదు, నా మిస్టర్ నాగ్ అఫీషియల్ అని ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికైనా సరే మీరు మెసేజ్ పెట్టి అప్డేట్ కావాలి అనుకొని అడిగితే నేను ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను. లేదు ఈ ప్రాసెస్ అంతా కన్ఫ్యూషన్గా ఉంది అని అంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ అయితే కనిపిస్తుంది కదా, దానికి మీరు వాట్సాప్ చేసినా పర్లేదు. వాట్సాప్ చేసి డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఆటోమేటిక్ డీటెయిల్స్ వస్తాయి, డీటెయిల్స్ కూడా మీరు వెళ్ళొచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.